సో హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. సో మరి మీ అందరి కోసం మరొక చక్కటి బ్లాగ్ తో మరి మీ ముందుకు వచ్చేసాను. ఎవ్రీడే గర్ల్స్ అందరం మనం కాలేజ్ కి కానీ ఆఫీస్ కి కానీ ఎవ్రీడే వెళ్తూ ఉంటాం కదా. ఎవ్రీడే వెళ్తున్నప్పుడు మనం ఎలాంటి క్రీమ్స్ అయితే యూజ్ చేస్తామో అండ్ సింపుల్ గా మేకప్ లుక్ వచ్చే న్యాచురల్ ఫేస్ నేను ఇప్పుడు ఎలా వేసుకుంటే వస్తుందో నేను మీకు చూపించబోతున్నాను. అండ్ నేను యూజ్ చేసే క్రీమ్స్ మీకు చూపించబోతున్నాను. అండ్ వేరే క్రీమ్స్ యూజ్ చేసినా కూడా సింపుల్ గా అలా మేకప్ వేసుకోవచ్చు. అండ్ మనం ఏంటంటే ఫంక్షన్స్ కి అయితే కొంచెం హెవీగా వేసుకున్నా బాగుంటుంది. బట్ రెగ్యులర్ గా మనము కాలేజ్కి వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళినా అండ్ మాల్కి వెళ్ళినా లేదా ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్ళినా సరే సింపుల్ లుక్ ఉండాలి. కాబట్టి ఆ సింపుల్ లుక్ రావాలంటే మనం ఎవ్రీడే మనం ఎలా అయితే రొటీన్ మేకప్ వేసుకుంటామో అది నేను మీకు చూపించబోతున్నాను. అండ్ 1 by 1 చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. అండ్ దాని నేమ్స్ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఫస్ట్ నేను చేసేది క్లెన్జర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నేను టోనింగ్ చేస్తున్నాను. టోనింగ్ ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తాను. ఓకే, మన దగ్గర కాటన్ ప్యాడ్స్ ఉంటాయి కదండి, కాటన్ ప్యాడ్స్ తో క్లీన్ చేస్తే ఇట్స్ బెటర్. అండ్ కాటన్ బబుల్స్ కూడా ఉంటాయి, కానీ బబుల్స్ తో క్లీన్ చేస్తే ఏమవుతుందంటే మనకి సరిగ్గా క్లీన్ చేయడానికి రాదు. కాటన్ ప్యాడ్స్ అయితే ఇట్స్ బెస్ట్ అన్నమాట. మనకి ఇవి సత్యవేర్ షాప్ లో కానీ లేదంటే లైక్ రత్నదీప్ లో కానీ ఎలాంటి సూపర్ మార్కెట్స్ లో ఇవి దొరుకుతాయి. అండ్ ఐఎమ్ యూజింగ్ విటమిన్ ఈ అన్నమాట. ఇట్స్ టోనర్ ఎందుకు యూజ్ చేస్తారు అనే క్వశ్చన్స్ చాలా మందికి వస్తుంది. ఎందుకంటే నేను కాలేజ్కి వెళ్ళే డేస్లో కూడా నాకు టోనర్ అనేది ఒకటి ఉంటుందని కూడా నాకు అస్సలు తెలీదు. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతనే నేర్చుకున్నాను అనమాట ఇవన్నీ. ఐ మీన్ ఇంకో ఆర్టిస్ట్ని చూసి కొంచెం అర్థమవుతుంది కదా వాళ్ళని వీళ్ళు చూస్తే, సో అలా నేర్చుకున్నాను. సో ఇట్స్ బాడీ షాప్ బ్రాండ్ విటమిన్ ఈ. అండ్ దీంట్లో చాలా క్వాలిటీస్ ఉంటాయి. మన ఫేస్ ని బట్టి కూడా ఇది ఇస్తారు. దీన్ని ఏంటంటే ఏది పడితే అది అసలు యూజ్ చేయకూడదు. మన స్కిన్ టోన్ బట్టి మన డ్రైయా లేకపోతే కాంబినేషన్ ఇవన్నీ చూసుకొని మనం దాంట్లో కూడా సెలెక్టెడ్ గా తీసుకోవాలి. ఆపోజిట్ తీసుకుంటే మన ఫేస్ కి సెట్ అవ్వదు. అండ్ ఇది ఎందుకు యూజ్ చేస్తారు అనే దాన్ని నేను ఇప్పుడు చెప్తున్నాను. మనం క్లెన్సింగ్ చేసినప్పుడు చిన్న చిన్న పోల్స్ అనేవి మనకి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓపెన్ అయినప్పుడు డైరెక్ట్ మనం ఏదైనా క్రీమ్ అప్లై చేసినా మనకి ఏదైనా సరే ఒక లేయర్ అనేది ఉండదు, డైరెక్ట్ మన స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోతుంది. సో అలా అబ్జర్వ్ అవ్వకుండా ఉండాలంటే మనం క్లెన్జింగ్ చేసిన తర్వాత, క్లెన్జింగ్ అంటే ఫేస్ వాష్ అండి, అది చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ ఇది చేసుకుంటే మనకి ఓపెన్ అయిన పోల్స్ అన్ని కూడా ఇది క్లోజ్ చేస్తుంది. ఎందుకంటే మనం దీన్ని ఇలా అంటాం కాబట్టి అది క్లోజ్ చేస్తుంది. నేను ఇప్పుడు చూపిస్తే ఇంకొంచెం మీకు ఈజీగా అర్థమవుతుంది. సో దీన్ని మరీ ఎక్కువ తీసుకోవద్దు, ఒక 2-3 డ్రాప్స్ తీసుకుంటే సరిపోతుంది. నేను ఫ్రంట్ మిర్రర్ పెట్టుకున్నాను, ఒక 4 డ్రాప్స్ ఏమో తీసుకున్నాను మోస్ట్లీ. సో దీన్ని అప్ చేయాలి. ఆల్మోస్ట్ ఏదైనా సరే పైకంటేనే బాగుంటుంది. అండ్ నేను బిఫోర్ వీడియోలో చెప్పాను, ఆఫ్టర్ వీడియోలో చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మనం డౌన్ అంటే ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఏం అవ్వదండి, ఫేస్ బాగానే ఉంటుంది. సడన్ ఒక ఏజ్ వచ్చినప్పుడు ఏంటంటే స్కిన్ లూజ్ అయిపోతుంది, అది మనకు తెలియకుండానే జరుగుతుంది. సో అందుకే కొంచెం బిఫోరే కొంచెం మనం టేక్ కేర్గా ఉండాలి. అండ్ నేను ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే లైట్గా అంటున్నాను, రఫ్గా అనట్లేదు. చాలామంది తెలియక కొంచెం గట్టిగా అనేస్తే ఏమవుతుందంటే స్కిన్ కూడా కొంచెం రఫ్నెస్ అయిపోతుంది, స్మూత్గా ఉండదు. సో మనం చాలా స్మూత్గా తీసుకోవాలి. టోనర్ కానీ ఏది కానీ మనం ఫేస్కి యూజ్ చేసినప్పుడు నెక్కి కూడా యూజ్ చేయాలి. ఈ రెండు ఒక పార్ట్ ఆఫ్ అన్నమాట. చూసారా, నేను ఫేస్ వాష్ చేసిన తర్వాత కూడా దీనికి కొంచెం డస్ట్ వచ్చింది. మనకి ఏదైనా చిన్న చిన్న డస్ట్ ఉన్నా కూడా అది రిమూవ్ చేసేస్తుంది. సో అంత బాగుంటుంది. కాబట్టి మనం అందుకే చాలా గట్టిగా ప్రెస్ చేయకుండా చేస్తే బాగుంటుంది. సో ఇది అయిపోయింది కాబట్టి పక్కన పడేద్దాం. సో ఇది కొంచెం వెట్ అవ్వాలన్నమాట. ఎందుకంటే పచ్చిగా ఉన్నప్పుడు మనం ఇంకో క్రీమ్ అప్లై చేయకూడదు, లిటిల్ బిట్ ఉంటుంది. అండ్ టోనర్ ఇలాగే కాకుండా స్ప్రేడ్ కూడా వస్తుంది. మనం స్ప్రే చేసుకున్నా కూడా జస్ట్ ఇలా ట్యాప్ చేసుకొని అది ఆరే వరకు ఫ్యాన్ కింద ఉన్నా పర్లేదు, నార్మల్గా ఉన్నా పర్లేదు, అలా ఆరిపోవాలంతే. మనం రఫ్ చేయడం కానీ తుడిచేయడం కానీ అసలు ఇవేమి చేయకూడదు. సో ఇది అయిపోతుంది. ఒక 2 minutes అయితే ఇది కొంచెం బాగా స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ మనం నెక్స్ట్ క్రీమ్ పెట్టాలి. అది ఏ క్రీమ్ అనేది కూడా నేను చూపించబోతున్నాను. దీన్ని కొంచెం జూమ్ చేయండి కెమెరామెన్ గారు ప్లీజ్. ఇది స్కిన్ డిఫెన్స్ అండి. ఇది కూడా నేను బాడీ షాప్లో బిఫోర్ దట్ ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు ఈ క్రీమ్ బదులు మాయిశ్చరైజర్ యూజ్ చేసేదాన్ని. సో మాయిశ్చరైజర్ తర్వాత ఇది మల్టీ అన్నమాట. దీంట్లో SPF ఉంది,
అండ్ మల్టీ ప్రొటెక్ట్, ఐ మీన్ మనం డస్ట్లోకి వెళ్ళినా సన్లోకి వెళ్ళినా లైక్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాయి కొంచెం మనకు ప్రొటెక్ట్ ఇస్తుంది అనమాట. అందుకే మనము ఫస్ట్ మాయిశ్చరైజర్ యూస్ చేసి తర్వాత మళ్ళీ SPF యూస్ చేసి ఇన్ని క్రీమ్స్ ఎందుకు ఇబ్బంది కదా. సో ఇదేదో బాగుంటుంది, వన్స్ ట్రై చేద్దామని తీసుకున్నాను. బట్ ఓకే, నాకు నచ్చింది కాదు, ఐఎమ్ హ్యాపీ విత్. సో మంచిగా ఉంది. మీకు నచ్చితే మీరు ట్రై చేయొచ్చు, లేదనుకుంటే మీరు ఇంకో క్రీమ్ అయినా యూస్ చేయొచ్చు. దాంట్లో కూడా SPF ఉంటుంది. అండ్ దీంట్లో SPF 50+ ఉంది, ఎందుకంటే మనకు వచ్చే సమ్మర్ సిచ్యువేషన్ బట్టి మనం యూస్ చేసుకోవాలి. దీంట్లో తక్కువ కూడా ఉంటుంది, 15, 20, 30 అలా కూడా ఉంటుంది. వద్దు మనం ఎక్కువ ఎండకు వెళ్ళము అనుకుంటే మీరు కొంచెం తక్కువ యూస్ చేయొచ్చు. బట్ నేను ఎక్కువ లైటింగ్స్కి ఉండడం కానీ సన్కి ఉండడం కానీ ఇవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో అందుకే నేను ఇది యూస్ చేస్తున్నాను. ఓకే, అండ్ అలాగే దీని ప్రైస్ కూడా నేను ఇప్పుడే చూపించేస్తాను, బికాజ్ నేను మళ్ళీ ఇది రిపీట్ చేయడం ఎందుకు అని చెప్పి. జూమ్ ఇట్, 2995 రూపీస్, అంటే ఇంకొక 5 రూపీస్ యాడ్ చేస్తే ఇట్స్ 3000 రూపీస్ అనమాట. ఇది ఈ షాప్ ఎక్కడ ఉంటుంది అని చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. సో ఈ షాప్ వచ్చేసి మనకి దగ్గరలో మాల్స్ ఉంటాయి కదండి, ప్రతి మాల్లో బాడీ షాప్ అనే ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్లోకి వెళ్తే ఇది మీకు ఈజీగా దొరుకుతుంది. ఇన్ కేస్ ఇది మీకు దొరకట్లేదు, మేము వెళ్ళలేము, మాకు అంత టైం లేదు అనుకుంటే సేమ్ నేమ్ సెర్చ్ చేస్తే మనకి ఆన్లైన్లో కూడా ఇది షాప్ చేసుకోవచ్చు. బాగుంటుంది ప్రోడక్ట్. దీన్ని నేను ఎక్కువ తీసుకోవట్లేదు, కొంచెమే తీసుకుంటున్నాను. సో ఇంత క్వాంటిటీ తీసుకున్నాను, కనిపిస్తుందా? సో ఇంత క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. నార్మల్గా అయితే నేను ఫస్ట్ ఫింగర్కి తీసుకుంటాను, బట్ మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇలా తీసుకున్నా. యాజ్ యూర్ కంఫర్టబుల్, మీకు ఎలా అనిపిస్తే అలా తీసుకోవచ్చు. నేను ఒకటే హ్యాండ్తో రఫ్ చేస్తాను, బికాజ్ ఎందుకంటే ఈ హ్యాండ్తో రఫ్ చేస్తే క్రీమ్ అంతా చేయి కంటేస్తుంది కదా, కొంచెం క్రీమ్ వేస్ట్ అయిపోతుంది. అసలు 3000 పెట్టి తీసుకున్నాను కాబట్టి అది వేస్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు కాబట్టి దీన్ని ఇలా చేస్తున్నాను. కానీ గర్ల్స్కి నార్మల్గా ఏ సిచ్యువేషన్లో సరే ఓపిక ఉంటుందో లేదో కానీ రెడీ అయ్యే దాంట్లో మాత్రం చక్కగా ఓపిక ఉంటుందండి. ఎంత టైం అవుతుంది అనేది కూడా మనకు అసలు తెలీదు. బేసిక్లీ నేను కూడా అంతే, మిగతా విషయంలో ఇంత పేషెన్స్గా అయితే అస్సలు ఉండను. బట్ మేకప్ విషయానికి కానీ లిప్స్టిక్ విషయానికి కానీ ఏం వచ్చినా సరే చాలాసేపు ఉంటాను అన్నమాట. సో చూసారు కదా, మేకప్ వేసినట్టు ఏమి ఉండదు, న్యాచురల్గా ఉంటుంది. ఇట్స్ మాయిశ్చరైజర్ అండ్ SPF ఆల్ టోటల్ మిక్స్డ్ అనమాట. ఇంకా దీంట్లో చాలా ఉంది, నేను మీకు చెప్పట్లేదు. హెల్త్ ప్రొటెక్ట్ ఉంది, స్కిన్ డైలీ ఉంది, ఇండోర్ అవుట్డోర్ పొల్యూషన్, ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ మనకి ఎక్కువ పొల్యూషన్ ఏదో ఒక విధంగా ఉంటుంది కాబట్టి దాని నుంచి కూడా ఇది మళ్ళీ రక్షిస్తుంది అనమాట. ఈ మధ్య కొంచెం తెలుగులో ఎక్కువ మాట్లాడుతున్నాను. న్యూ ఇంప్రూవ్డ్ ఫార్ములా అనమాట. అంటే ఇది వచ్చి జస్ట్ ఒక 1 year ఏమో అవుతుంది, న్యూ లాంచ్ అనమాట బాడీ షాప్లో. బాగుంది, మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ దీని తర్వాత బేసిక్లీ నాకు చిన్న చిన్న పింపుల్స్ వస్తున్నాయి, అండ్ నాకు పుట్టుమచ్చలు కూడా అందరికి 1-2 ఉంటాయి, నాకు 4-5 ఉన్నాయి అనమాట. సో ఆ పుట్టిమచ్చలు ఉన్నాయి కాబట్టి అవి మనకి బయటకు కనిపిస్తూ ఉంటాయి, క్రీమ్ పెట్టినా ఏం పెట్టినా కనిపిస్తూ ఉంటాయి. అవి కనిపించకుండా ఉండడానికి నా దగ్గర ఇంకో ఫార్ములా ఉందన్నమాట. బేసిక్లీ ఇది కన్సీలర్ వచ్చి మేకప్కి బిఫోర్ మేము ఎవ్రీడే వేస్తూ ఉంటాము. కానీ నేను రెగ్యులర్గా కూడా ఒకవేళ ఏదైనా ఫ్రెండ్స్ని కలవాలనుకున్నా లేదంటే మూవీ ఆఫీస్కి వెళ్ళాలనుకుని ఇది కొంచెం యూస్ చేస్తాను, ఎందుకంటే ఇవి కొంచెం నాకు డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అండ్ అదేంటో నేను ఎప్పుడు వీడియో చేద్దామంటే నాకు అప్పుడే ఒక పింపుల్ వస్తుంది. బేసిక్లీ నాకు వీడియో సెట్ అవ్వదా లేకపోతే ఏంటో మనకు తెలియదు అనమాట. సో దీన్ని నేను ఇది ఆల్రెడీ యూస్ చేశాను, కొత్తది అయితే కాదు, సగం అయిపోయింది. నార్మల్గా దీన్ని హ్యాండ్తోనే పెట్టుకోవాలి, బాగుంటుంది. బట్ నాకు నెయిల్స్ ఉన్నాయి కాబట్టి నెయిల్కి మొత్తం అంటుకుంటుంది, నాకు ఫుల్ ఎలర్జీ అలా ఉంటాయి. సో దాని బదులు నేను ఒక బ్రష్ తీసుకుంటున్నాను, చిన్న బ్రష్. మీరు ఫింగర్తోనే అప్లై చేసుకోవచ్చు.
ఎక్కడైతే మనకు స్పాట్ ఉందో ఆ స్పాట్లో మాత్రం ఇది ట్యాప్ చేస్తే అదొక బ్యూటీ స్పాట్ లాగా మచ్చ కవర్ అయిపోతుంది. సో గర్ల్స్ అందరూ చేసేది ఇదే అండి, నేను నిజం చెప్పేస్తున్నాను. నాకు ఎక్కడెక్కడ స్పాట్ ఉందో అక్కడ చేస్తే మీకు అది కనిపించదు. నేను పుట్టిమచ్చలకు కూడా పెడుతున్నాను, ఇన్కేస్ మనకు వద్దనుకుంటే లైట్. కొంతమందికి కొన్ని పుట్టిమచ్చలు కనిపించడమే ఇష్టం ఉంటుంది, సో అలా అనుకుంటే మనం కవర్ చేయాల్సిన అవసరం లేదు. ఐ థింక్ ఇట్స్ ఏదో విటమిన్ ప్రాబ్లం ఏదో అంటారు సమ్, ఇలాంటి చిన్న చిన్న మోల్స్ లాగా కానీ పుట్టిమచ్చలాగా ఇక్కడ ఒకటి ఉంది బ్యూటీ స్పాట్, బట్ నేను దీన్ని కూడా కవర్ చేసేస్తాను. ఐ డోంట్ లైక్. సో దీన్ని చేసుకున్న తర్వాత మనకి కళ్ళ కింద కూడా ఐ మీన్ ఎక్కువ థింక్ చేసినా, లేకపోతే నిద్ర లేకపోయినా, లేకపోతే స్ట్రెస్ ఫీల్ అయినా, లేకపోతే షూటింగ్స్లో వర్క్ చేసినప్పుడు ఆ లైట్ ఫోకస్ ఎక్కువ ఐస్ మీద పడినా కూడా ఇక్కడ కొంచెం డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి. అంటే మనం అనుకున్నంత నిద్ర ఇవ్వకపోతే కూడా అది వస్తుంది. సో దాని కింద కూడా మనం కొంచెం అలా అలా అనుకుంటే ఇట్స్ బెస్ట్. సో అంతే, దీన్ని నేను ఫింగర్తోనే రబ్ చేస్తాను, ఎందుకంటే మనం బ్రష్తో కూడా చేయొచ్చు. బ్రష్తో చేస్తే ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది, మళ్ళీ నేను ట్యాప్ చేసుకోవాలి. అదే హ్యాండ్ అనుకో ఇంకొంచెం ఈజీగా ఉంటుంది నాకు. సో అందుకే నేను ఫింగర్తో ట్యాప్ చేస్తున్నాను. బేసిక్లీ ఎక్కువ రఫ్ చేయకూడదండి. ఎక్కువ రఫ్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ నుంచి అది స్ప్రెడ్ అయిపోతుంది. లైక్ ఈ కన్సీలర్ వచ్చేసి మ్యాక్, నేను యూజ్ చేసేది మ్యాక్. సో చూసారు కదా బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత వేరియేషన్ ఉందో. మనకి ఇంకెక్కడైనా ఉన్నట్టు అనిపిస్తే కూడా నాకు అనిపిస్తుంది, దాని మీద మళ్ళీ మనం ఇలా చేసుకోవచ్చు. బేసిక్లీ కొంచెం స్టిఫ్గా అంటే అలా అయిపోతుంది. అలా అని చెప్పి కన్సీలర్ మరీ ఎక్కువ వేయొద్దండి. ఎక్కువ వేస్తే ఏంటంటే బేసిక్లీ మనం ఫౌండేషన్ వేయట్లేదు కాబట్టి కేకీగా ఉంటుంది. కేకీ అంటే కూడా చాలామందికి డౌట్స్ రావచ్చు. కేకీ ఏంటంటే పౌడర్గా ఉండడం, స్టిక్కీగా అది స్ప్రెడ్ అయినట్టు తెలియకుండా నాకు ఇరిటేషన్ ఫీలింగ్ ఉంటుంది. చూసే వాళ్ళకి కూడా ఏంటి ఇంత మేకప్ వేసారనే ఫీలింగ్ ఉంటుంది. దాన్ని కేకీ అంటారు. ఇలా వేసుకుంటే ఏంటంటే న్యాచురల్గా మనం వేసామని ఎవరికి తెలియదు చెప్తే తప్ప. సో దాన్ని మనం కొంచెం కవర్ చేసుకున్నట్టు ఉంటుంది, బాగుంటుంది, న్యాచురల్ లుక్ అనమాట. సో అయిపోయింది. అండ్ నేను కన్సీలర్ నెంబర్ మీకు చెప్తాను. నా స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నెంబర్ యూజ్ చేయండి, మిగతా వాళ్ళందరూ వేరేది యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ NC45 స్టూడియో ఫినిష్ అనమాట కన్సీలర్. దీంట్లో కూడా SPF 35 ఉంది. లైక్ మనకి సన్కి వెళ్తే యూజ్ అవుతుంది అనమాట. నేను ఇంతవరకు చూసుకోలేదు, ఆల్రెడీ సగం అయిపోయింది. అండ్ దీని కాస్ట్ దీని మీద లేదు, బట్ అప్రాక్సిమేట్లీ ఇది 3000 బిలోనే ఉంటుంది. ఐ మీన్ 28 అలా ఉంటుంది. జస్ట్ 100-200 ఏమో చేంజ్ ఉంటుంది అనమాట. బట్ 3000 అయితే కంపల్సరీ పెట్టుకోవాలి దీనికి. అండ్ దాని తర్వాత నేను యూజ్ చేసేది, ఫస్ట్ నేను ఏం యూజ్ చేశాను, టోనింగ్ చేశాను. టోనింగ్ చేసిన తర్వాత లైక్ మాయిశ్చరైజర్ మిక్స్ అయిన క్రీమ్ ఒకటి యూజ్ చేశాను. ఇన్కేస్ మీరు మాయిశ్చరైజర్ యూజ్ చేసుకుంటే మాయిశ్చరైజర్ యూజ్ చేసుకోవచ్చు, ఇది లేని వాళ్ళు. అండ్ దాని తర్వాత నేను కన్సీలర్ పెట్టాను. ఎవరికైనా స్పాట్స్ లేకుండా ఉంటే మీరు కన్సీలర్ అవాయిడ్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ నేను వెళ్ళేది ఏంటంటే పౌడర్. ఇట్స్ కాంపాక్ట్, దీనికి కాంపాక్ట్ అంటారు, మన భాషలో పౌడర్ అనమాట. ఇది కూడా నేను మ్యాక్ యూజ్ చేస్తున్నాను. దీని నెంబర్ వచ్చేసి NC41. సో దీని కాస్ట్ 3000 రూపీస్. ఇక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ ఉంది NC41. మనం ఏంటంటే ఏదైనా నెంబర్ కొనుక్కున్నప్పుడు ఇలా గుర్తు పెట్టుకోవాలి, లేదంటే ఒక్కసారి ఒక నెంబర్ ఇంకొకసారి ఇంకొక నెంబర్ వస్తుంది. వన్స్ మనకు అది సెట్ అయిన తర్వాత ఈ నెంబర్ గుర్తు పెట్టుకుని వెళ్ళి నెక్స్ట్ అదే నెంబర్ మళ్ళీ మనం తీసుకోవచ్చు. సో దానికోసం ఈ నెంబర్ మనం వాడతాం మనం. సో ఇది పౌడర్ ప్యాడ్ అంటారు.
దీని కాస్ట్ వచ్చేసి ఐ థింక్ 20 రూపీస్. దీని బ్రష్తో కూడా యూస్ చేయొచ్చు. బ్రష్తో యూస్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ అవ్వదు అనమాట. ఇది 20 రూపీస్ అయినా చాలా చక్కగా స్ప్రెడ్ అవుతుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, బాగుంటుంది. అందుకే నేను యూస్ చేస్తాను. సో మనం దీన్ని లాగకుండా ట్యాప్ చేసుకోవాలి. లాగితే ఏంటంటే ఎక్కువ వచ్చేస్తుంది. సో ట్యాప్ చేసుకొని అక్కడ ఎలా ట్యాప్ చేస్తున్నామో మన ఫేస్ మీద కూడా అలాగే ట్యాప్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మనం రెగ్యులర్గా రెడీ అయినప్పుడు కొంచెం పేషెన్స్తోనే రెడీ అవ్వాలి. త్వరగా వెళ్ళిపోవాలి, త్వరగా అవుతుంది అని అనుకుంటే మనము దీన్ని ట్రై చేయకూడదు. ఎందుకంటే పేషెన్సీ లేకుండా, టైం లేకుండా ఇది వేసుకుంటే ఏమవుతుందంటే మనకి అనుకున్న రేంజ్లో ఇది రాదనమాట, పిచ్చి పిచ్చిగా ఉంటుంది. సో అలా ఉండకుండా అంటే కొంచెం టైం తీసుకోవాలి. ఐ థింక్ మీ అందరికీ ఇది వేరియేషన్ తెలుస్తుంది అనుకుంటా. సో మనం ఫేస్కి వేసాక నెక్కి అయిపోతే ఏమవుతుందంటే మనం పౌడర్ వేసినప్పుడు ఫేస్ కొంచెం ఆటోమేటిక్గా తెల్లగా అవుతుంది కాబట్టి నెక్ ఏంటంటే మన న్యాచురల్ స్కిన్లో ఉంటుంది. సో ఇది కొంచెం ఈవెన్గా ఉండాలి బయటకు వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఇక్కడ వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది. అందుకే దీన్ని ఈవెన్గా చేయాలి. మనం డ్రెస్ ఎక్కడి వరకు అయితే వేసుకుంటామో అక్కడ వరకే కవర్ చేయాలి. సో అయిపోయింది. దీని తర్వాత నేను యూజ్ చేసేది, అసలే మనకి ఐబ్రోస్ చాలా తక్కువ కాబట్టి సో ఐబ్రోస్ ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను. ఇది కూడా అయిపోయింది చాలా. ఇట్స్ మిస్ క్లేర్ అనమాట. అండ్ మిస్ క్లేర్ కంపెనీ ఐబ్రోస్ పౌడర్ కేక్ అంటే ఇస్తారు షాప్లో. ఇది కూడా కత్తివేర్లోనే దొరుకుతుంది. దీనికి సపరేట్ ఒక బ్రష్ ఇస్తారు. దాంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఐబ్రోస్ని ఈవెన్గా చేసుకోవాలి. ఈవెన్గా అంటే ఇంకా దాన్ని ఏమంటారు, ఐ థింక్ దుయ్యడం అని అంటారు దీన్ని కూడా. మన ఏం ఐబ్రోస్ అయితే ఉన్నాయో దాన్ని ఫస్ట్ ఈవెన్గా చేసుకోవాలి. ఈవెన్గా చేసుకున్న తర్వాత దీంట్లో 4 కలర్స్ ఉన్నాయి. బ్లాక్, బ్రౌన్, ఇది లైట్, అండ్ దీన్ని ఏమంటారు నాకు తెలీదు. సో దీంట్లో ఓన్లీ బ్లాక్ వేస్తే ఫుల్ బ్లాక్ అయిపోతుంది, ఓన్లీ ఇది బ్రౌన్ వేసుకుంటే ఫుల్ బ్రౌన్ అయిపోతుంది, ఇది వేసుకుంటే లైట్ అయిపోతుంది. సో మనం ఏం చేయాలంటే కొంచెం బ్లాక్ టచ్ ఇవ్వాలి, కొంచెం ఈ కలర్ టచ్ ఇవ్వాలి. ఎందుకంటే మనకి లైట్గా కావాలి కాబట్టి ఇది టచ్ ఇస్తున్నాం. ఇన్ కేస్ మనకి షూటింగ్ పర్పస్ లేదా మనము ఏదైనా ఈవెంట్కి వెళ్ళాలి, లేదంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటే ఇది మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏ ఒక్కటి వేసుకున్నప్పుడు ఇదైనా డార్క్ అయిపోతుంది, ఇదైనా డార్క్ అయిపోతుంది. మన ఐబ్రోస్ బట్టి మనమే చూస్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్కరు ఐబ్రోస్ ఒక్కొక్కలా ఉంటాయి కాబట్టి. బేసిక్లీ మనం మేకప్ వేసుకున్నా లేకపోతే ఐబ్రోస్ వేసుకున్నా ఏం వేసుకున్నా ఓవర్గా తెలియకూడదు. మనకున్న దాంట్లోనే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. వేసుకుంటున్నాం కదా అని చెప్పి మనకు నచ్చిన షేప్లో మనకు నచ్చినట్టు గీసుకుంటే అస్సలు బాగోదు. చూసారు కదా ఒకసారి ఈ ఐబ్రోస్కి ఎంత డిఫరెన్స్ ఉందో. బాగా అని చెప్పి మళ్ళీ ఓవర్గా లేదు, ఉన్నదంటే న్యాచురల్గా ఉంది. బికాస్ నేను చెప్తే కానీ అంత వేరియేషన్ తెలియదు. సో న్యాచురల్గా ఉంది. మనం ఇక్కడ ఫ్రంట్ ఎక్కువ ఇచ్చామనుకోండి, అంటే జనరల్గా బయటకు వెళ్ళినప్పుడు ఒరిజినల్ ఐబ్రోస్ లా ఉండవన్నమాట, ఏదో డూప్లికేట్ ఫీలింగ్ వస్తుంది. సో మనం ఇక్కడ కొంచెం తక్కువ ఇస్తేనే బెటర్. మనం షూటింగ్ పర్పస్లో ఉన్నప్పుడు కంపల్సరీ కెమెరాకి తెలియాలి కాబట్టి సో అప్పుడు కొంచెం ఎక్కువ ఇచ్చుకుంటే బాగుంటుంది. సో ఆఫీస్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా కానీ ఇది కొంచెం లైట్గా పెట్టుకుంటేనే బెటర్.
సో మొత్తం చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని షేప్ ఇచ్చేసేయాలి. సో ఐబ్రోస్ ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి. సో నేను రెగ్యులర్గా వేసుకునే ఐబ్రోస్ ఇలా ఉంటుంది అన్నమాట. బిఫోర్ ఆఫ్టర్కి వేరియేషన్ చూడండి ఎలా ఉంటుంది. వేసిన లుక్ అయితే తెలీదు, కంపల్సరీగా బాగుంటుంది. అండ్ దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఐ షాడో. బేసిక్లీ ఐ షాడో మీరు అవాయిడ్ చేయొచ్చు, బికాజ్ మనం ఎవ్రీడే డే టైంలో ఐ షాడో వేసుకుంటే అంత గుడ్ లుక్ ఉండదు. బట్ నేను ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు కూడా ఐ షాడో వేసిన ఫీలింగ్ ఎక్కువ ఉండదు, ఎందుకంటే నేను లైట్ కలర్ వేసుకుంటాను. సో బాగుంటుంది. సో ఒకసారి నా ఐ షాడో ప్యాలెట్ చూపించేస్తాను. చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ కలర్స్ ఉన్నాయి దీంట్లో. అస్సలు నేను చేసే బంగారు గాజు షూటింగ్లో కూడా ఆల్మోస్ట్ నేను ఈ కలర్స్ బాగా యూజ్ చేస్తా. ఏమంటారు, గోల్డ్ అయితే ఇంకా సగం అయిపోయింది. నాకు చాలా ఇష్టం. అండ్ దీంట్లో ఒక డార్క్ గ్రీన్ ఉంటుంది, వేసుకుంటే అద్దరిపోద్ది. అది నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా గ్రీన్ వేసినప్పుడు కంపల్సరీ వేసి చూపిస్తాను. అండ్ ఇది కంపెనీ వచ్చేసి కంపెనీ కూడా చూపించేస్తాను. ఐ మీన్ మీకు కావాలనుకుంటే దీన్ని మీరు షాప్ చేయొచ్చు. వెరీ నైస్. ఎందుకంటే నేను రీసెంట్గా కూడా మెబ్లిన్లో కానీ ఇంకా చాలా బ్రాండ్స్లో నేను ఐ షాడో ప్యాలెట్స్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నా ఫ్రెండ్ ఒక అమ్మాయి దగ్గర ఇది యూజ్ చేసిన తర్వాత ఒక కలర్ కోసం నేను తీసుకున్నాను అనమాట. తీసుకున్నప్పుడు ఏంటంటే నేను పెట్టినప్పుడు ఒక 2-3 అవర్స్ లంచ్ టైం బ్రేక్ అయిపోయినప్పుడు మాకు ఇక్కడ అంతా కొంచెం లైన్స్ లా వస్తుంది నేను వేసుకున్న ఐ షాడో. బట్ తనది సేమ్ బ్రాండ్ నేను యూజ్ చేసినప్పుడు చాలా బాగుంది. నేను మార్నింగ్ వేసుకుంటే మేము నైట్ 11-12 అయినా సరే అదే లుక్లో ఉంది, నాకు బాగా నచ్చింది. సో అందుకే అదంతా వదిలేసి ఫస్ట్ నేను ఇంకోటి తీసుకున్నాను. ఇది వచ్చేసి 2500కి నాకు వచ్చింది. అండ్ సమ్ టైమ్స్ ఇది ఆఫర్లో కూడా పెడుతున్నారు, ఇంకొంచెం తక్కువ అవ్వచ్చు. అలాంటి ఆఫర్ టైంలో మీరు షాప్ చేయొచ్చు. అండ్ దీంట్లోనే ఇంకొక చిన్న సైజ్ కూడా ఉంటుంది. ఐ థింక్ అది 1600-1200 ఉంది. మీకు అది కావాలంటే తీసుకోవచ్చు. బేసిక్గా నాకు అన్ని కలర్స్ అవసరం కాబట్టి నేను ఇంత పెద్దది తీసుకున్నా. ఇంకోజ్ మాకు వద్దు చిన్నది చాలా అనుకుంటే దీంట్లో చిన్నవి కూడా ఉన్నాయి, మీరు అది తీసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడు దీంట్లో యూజ్ చేసే కలర్ వచ్చేసి ఇది. నేనేమంటారు లైట్ ఆరెంజ్ అని అంటారా, లైట్ ఆరెంజ్ అనుకుంటా. సో 2 కలర్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో నేను ఇది తీసుకొని, ఎందుకంటే ఇది కొంచెం షైన్ వస్తుంది, ఇది తీసుకొని యూజ్ చేస్తాను. అండ్ మనం ఈజీగా మెల్ట్ అవ్వాలనుకుంటే ఈ బ్రష్తో వేసుకుంటే బాగుంటుంది. లేదా మన దగ్గర బ్రష్ లేదు అనుకుంటే మనం ఫింగర్తో కూడా వేసుకోవచ్చు దీన్ని. ఈ బ్రష్ వచ్చేసి సిగ్మా బ్రాండ్. మనం ఎన్ని ఇయర్స్ వాడినా ఇలాగే ఉంటుంది, బాగుంటుంది. మనం కొన్నప్పుడు కొంచెం కాస్ట్ పెట్టినా కూడా ఇట్స్ లాంగ్ లాస్టింగ్ వర్క్ చేస్తుంది మనకి. సో మనం కొంచెం తక్కువ రేంజ్లో తీసుకొని త్వరగా పోవడం కంటే కొంచెం అమౌంట్ పెట్టి రీజనబుల్గా తీసుకోవడం బెటర్. అండ్ ఇప్పుడు ఇది నైకియాలో ఇది కూడా ఆన్లైన్లో ఆఫర్ ఉంది. ఇన్ కేస్ మీకు కావాలంటే మీరు షాపింగ్ చేయొచ్చు. బేసిక్లీ దేని హైలైట్ చేయాలని నేను చెప్పట్లేదు, ఈ బ్రాండ్స్ నేను యూజ్ చేస్తున్నాను, నాకు మంచిగా అనిపించింది చెప్తున్నాను అంతే. సో నేను వేసిన ఫీలింగ్ కూడా ఫుల్ టు న్యాచురల్ ఉంటుంది, బాగుంటుంది. లైక్ ఇంతకంటే నేను ఎక్కువ వేయను. నార్మల్గా నాకు ఐస్ హైలైట్ చేయడం చాలా అంటే చాలా ఇష్టం, బట్ న్యాచురల్ ఇంత తక్కువ వేసుకుంటాను. అవుట్ లుక్కి వెళ్ళిపోతే మాత్రం చాలా ఎక్కువ వేసుకుంటాం. సో నేను బ్రషెస్ కూడా ఇలా పెట్టుకుంటాను అనమాట. మన హెయిర్కి వేసుకునే దాన్ని ఏమంటారు, రబ్బరా సంథింగ్, రబ్బర్ని నేను ఇలా స్టిక్ చేసుకుంటా. ఎందుకంటే ఇవి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి, అప్పుడు అన్నీ వేరుకోవాలంటే కష్టంగా ఉంటుంది. అదే ఇలా అనుకో, మనకి ఏది నచ్చితే అది ఇలా తీసుకోవచ్చు. సో కంఫర్ట్గా ఉంటుంది, అందుకే ఇలా అన్నమాట, సింపుల్గా ఉంటుంది. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్కి బేసిక్లీ నేను లైనర్ పెడితే కాజల్ పెట్టిన, కాజల్ పెడితే లైనర్ పెట్టాను. నేను వేసుకున్న డ్రెస్కి నా దగ్గర బ్లూ లైనర్ ఉంది. సో బ్లూ లైనర్ వేసుకుంటే కొంచెం బాగుంటుందని చెప్పి నేను ఇప్పుడు బ్లూ లైనర్ వేస్తున్నాను. పైన వేస్తున్నాను కాబట్టి నేను కింద లైనర్ వేయను అనమాట. దానికంటే వేసే ముందు మనం కాజల్ యూజ్ చేస్తాం కదా, ఈ కాజల్ ఏంటంటే బేసిక్లీ ఇది ఓన్లీ పై దానికోసమే తీసుకున్నాను. నేను కింద వేసినప్పుడు నార్మల్ కాజల్ వేస్తాను. ఇది పైన ఎందుకు తీసుకున్నానంటే మన ఐని అప్ చేసినప్పుడు నాకు ఈజీగా పెట్టడానికి ఉంటుంది కాబట్టి నేను ఇది తీసుకున్నాను.
ఐ ఇట్లా టేక్ కేర్గా ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే చెప్పాను కదా అని మీరు చేసుకొని ప్రాబ్లం ఫేస్ చేయొద్దు. స్లోగా ట్రై చేస్తేనే నెక్స్ట్ టైం ఈజీగా వస్తుంది. స్టార్టింగ్ ఈవెన్ మాకు కూడా లైనర్ వేసుకోవడానికి 6 months టైం పట్టింది. సో అలాగే మీకు కూడా టైం పడుతుంది కొత్తగా వేసుకునే వాళ్ళకి. దీన్ని ఐ అప్ చేసి దీనిపైన రాయాలి. కొంచెం వాటర్ వస్తుంది బేసిక్లీ, నేను కూడా రెగ్యులర్గా పెట్టు కాబట్టి, బట్ అయినా మనం పెట్టాలి. సో చూస్తే ఈ ఐకి వేరియేషన్ తెలుస్తుంది. బికాజ్ ఇక్కడ వైట్ లైన్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ వచ్చేసి అలా కనిపించవు. మన రెప్పలు కూడా న్యాచురల్గా చాలా బాగుంటాయి. బేసిక్లీ మీకు చెప్పి నేను గుచ్చుకున్నాను అనుకుంటాను, నాకు వాటర్ వస్తుంది. సో దీనికి తెలియకుండానే ఒక చిన్న షేప్ ఉంటుంది, మన ఐబాల్ రౌండ్గా కనిపిస్తుంది. ఇదేంటంటే మనం రెగ్యులర్గా బయటికి వెళ్ళినప్పుడు కనిపిస్తుందో లేదో తెలియదు కానండి, మనం ఫొటోస్ తీసుకున్న లైక్ ఎలా అయినా సెల్ఫీ తీసుకున్నప్పుడు కొంచెం అందంగా పడుతుంది. సో దానికోసం ఈ కేసు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, లేక అవాయిడ్ చేస్తామంటే అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే నాకు తెలియకుండా వాట్ ఇస్ దిస్. సో పైన అలా అంటినప్పుడు మాకు కవర్ చేయడం కూడా వచ్చు అనమాట. అదే బ్రష్ని తీసుకొని దాన్ని అలానే వేయాలి, అలా అంటే ఇలా అయిపోతుంది. సో దీని తర్వాత నేను యూజ్ చేసేది బ్లూ లైనర్ నేను చెప్పాను కదా, అండ్ దీనికి ఒక బ్రష్ ఉంటుంది కదా, దీన్ని తీసుకోవాలి. యాక్చువల్లీ కొత్తది ఇప్పుడే యూజ్ చేస్తున్నాను నేను. అండ్ మనం జెల్ లైనర్ ఏం తీసుకున్నా కూడా వెంటనే మూత పెట్టాలి, ఎందుకంటే వెంటనే ఆరిపోతే అది ఇంకా పని చేయదు. మనం 1 minute నెగ్లెక్ట్ చేసినా కూడా అది నెక్స్ట్ యూజ్ అవ్వదు అనమాట. ఎందుకంటే మనం లైనర్ వేసుకున్నప్పుడే చాలా టైం తీసుకొని వేసుకుంటాం కాబట్టి ఇట్స్ క్లోజ్ చేస్తే బెటర్. నాకు మిర్రర్ కొంచెం ఫ్రంట్ ఉంది, నేను బెండ్ అవుతున్నా. కొంచెం లైట్గా వచ్చింది. బేసిక్లీ నేను న్యాచురల్ లుక్ కాబట్టి ఈ ఎండ్లో నేను కటింగ్ ఇవ్వట్లేదు, షార్ప్ ఇవ్వట్లేదు, జస్ట్ అక్కడితో నేను ఎండ్ చేసేసాను. ఇంకేస్ మనకి వెస్ట్రన్ వేసినప్పుడు కొంచెం లైన్ ఇస్తే బాగుంటుంది. వెస్ట్రన్ వేసినప్పుడు ఇక్కడ ఐబాల్ దగ్గర ఆపైపోయింది, లైక్ లుక్ వేరియేషన్ మారిపోతుంది. సో ఈ ఐకి చూస్తే ఎంత డిఫరెన్స్ ఉందో తెలుస్తుంది. సో మనకు కావాలంటే షేప్ ఇవ్వచ్చు, లేదంటే లేదు. బట్ నేను ట్రెడిషనల్ వేసినప్పుడు నేను ఆ లైనర్ నేను ఇవ్వను. సో ఈ అయిపోయింది. ఈ నెక్స్ట్ ఈ ఐ. సో చూసారు కదా, ఇంతే. మనకు కావాలనుకుంటే అలాగే స్లోగా మనం లైన్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేను దాన్ని అవాయిడ్ చేస్తున్నాను. అండ్ దీని తర్వాత దీన్ని మనం క్లీన్ చేయాలి, ఎందుకంటే నెక్స్ట్ బ్లాక్ లైనర్ వేసినప్పుడు కానీ లేకపోతే అది ముద్దగా స్టిక్కీగా ఉంటుంది. సో అప్పుడు మనకు వేసుకోవడానికి ఈజీగా రాదు. అండ్ ఇది ఆరిపోతుంది కదా, ఆరిపోయిన తర్వాత మనం క్లీన్ చేయాలన్నా కూడా మళ్ళీ దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. దాని బదులు మనం బిఫోర్ క్లీన్ చేసి దీన్ని ఇలా క్లోజ్ చేస్తే ఇట్స్ బెటర్. సో దీని తర్వాత నేను యూజ్ చేసేది వన్ ఆఫ్ ది మస్కరా వేయకపోతే ఆ ఐకి అందమే ఉండదు. సో నేను మస్కరా వేస్తున్నాను. నేను యూజ్ చేసేది కలర్ బార్ జూమ్ అండ్ వాష్ మస్కరా అంట. సో ఇట్స్ నేను యూజ్ చేసే మస్కరా. అండ్ నేను మెబెలిన్లో కూడా యూజ్ చేస్తాను. అండ్ చెప్పాను కదా, రెగ్యులర్గా అయితే యూజ్ చేస్తాను, షూటింగ్స్కి అయితే మెబెలిన్ యూజ్ చేస్తాను. ఎందుకంటే నాకు ఇంకా థిక్నెస్ కావాలి. ఆ థిక్నెస్ కావాలంటే నాకు దాంట్లో కొంచెం కంఫర్టబుల్గా అది యూజ్ చేస్తాను. అండ్ దీంట్లో కూడా 2 types ఉంటాయి.
మనం ఇక్కడ పైన ఓపెన్ చేస్తే మనకి ప్లెయిన్ అంటే కొంచెం చిన్నగా వస్తుంది బ్రష్. దీంతో అప్లై చేస్తే ఏంటంటే నార్మల్ ల్యాషెస్ లాగా పడుతుంది. అండ్ దీంట్లో ఇంకొకటి ఉంది, ఇది థిక్ అన్నమాట. మనం దీంతో పెట్టుకుంటే కొంచెం ఫాస్ట్ థిక్నెస్ వస్తుంది. ల్యాషెస్ పెట్టినప్పుడు మనం ఎంత పేషెన్స్తో పెడితే అంత ఈజీగా మనము ఐ ల్యాష్ కూడా మనకు అవసరం లేదండి, అంత బాగుంటుంది. దీని ఇలా ఫస్ట్ ఇలా పెట్టుకొని ఇలా అప్ చేస్తూ ఉంటే నీట్గా వస్తుంది. ఇది కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే మేము రెగ్యులర్గా పెట్టుకుంటాం కాబట్టి ఇంత డిస్టెన్స్ నుంచి అయినా సరే నేను ఈజీగా పెట్టగలుగుతున్నాను. నార్మల్గా స్టార్టింగ్లో పెట్టినప్పుడు ఒక 2-3 టైమ్స్ నేను పొడిచేసుకున్నాను. వద్దు మస్కరా మనకు సెట్ అవ్వదు అనిపించింది. బట్ ఇది పెడితేనే మన ఐస్కి అందం వస్తుంది. చూసారు కదా బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత తేడా ఉందో. సో నేను ఎవ్రీడే ఇలా చేసుకుంటూ ఉంటాను మస్కరా అనేది కానీ. అండ్ దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఏదో అంటారు చూడండి, అన్నీ వేసుకొని చూడు నన్ను వేసుకొని చూడని. అసలు ఎంత వేసుకున్నా కూడా అసలైంది వేయకపోతే అసలు లుక్కే ఉండదు. బేసిక్లీ గర్ల్స్ అందరికీ ఫేవరెట్ అన్నమాట. దాన్ని ఏంటో మీకు తెలుసు, వన్ ఆఫ్ లిప్స్టిక్. మనం ఎన్ని వేసుకొని ఎంత రెడీ ఎంత మంచి చక్కటి డ్రెస్ వేసుకున్నా కూడా లిప్స్టిక్ వెయ్యండి ఆ మేకప్ కానీ ఆ ఫేస్కి కానీ అసలు అవుట్ లుక్కే రాదు. చెప్పడం ఏంటి, బేసిక్లీ మీకు ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. అండ్ నేను ఆల్రెడీ లిప్ బామ్ కొంచెం పెట్టాను, క్లీన్ చేస్తున్నా. క్లీన్ చేసేసాను, కొంచెం మాత్రం పెట్టాను. అండ్ దీని తర్వాత నేను లిప్ బామ్ వేసుకుంటాను, ఎందుకంటే అసలే చలికాలం కదండి, కొంచెం పగిలినట్టు అనిపిస్తుంది. సో ఆ ఫీల్ ఉండకుండా కొంచెం లంప్లీగా ఉండాలంటే ఇది పెట్టుకోవాలి. సో దీని తర్వాత నేను లిప్ లైనర్ ఇస్తున్నాను, ఎందుకో నాకు ఐస్ కానీ లిప్స్ కానీ చాలా ఇష్టం దాన్ని ఒక లుక్ చూపించడం. ఎందుకంటే చాలామంది ఇలా పెట్టేసుకుంటారు, అలా పెట్టుకోవడం వల్ల అది అవుట్లైన్ అయిపోతుంది. నాకు అవుట్లైన్ అయితే అస్సలు నచ్చదు. సీరియస్లీ నా ఫ్రెండ్స్లో కూడా అలా పెట్టుకుంటే నేను అంటే వాళ్ళు ఫీల్ అవుతారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఫస్ట్ చెప్పేస్తాను అలా పెట్టుకుంటే బాగాలేదని. వాళ్ళు ఫీల్ అవుతారో లేదో నిజంగా నాకు తెలియదు. ఇంకేజ్ ఎవరైనా ఫీల్ అయితే సారీ అనమాట. నా ఫ్రెండ్స్ కూడా వీడియో చూస్తారు కాబట్టి చెప్తున్నాను. నేను అయ్యో ఇది బ్రష్ చేయాలి. ఆల్రెడీ నేను యూజ్ చేసిన టోనర్ క్లాత్ ఉంది కదా, నేను దానిపైన దీన్ని బ్రష్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ మనం లైన్ ఇచ్చేటప్పుడు ఇలా డౌన్ ఇవ్వాలి. షేప్ మన లిప్ షేప్ ఇవ్వాలి. షేప్ ఇవ్వడం అంటే లేని షేప్ని మనం పెట్టకుండా మనకున్న లిప్ని మనం షేప్ చేసుకోవాలి. దీని నుంచి స్ట్రైట్గా ఉండే లిప్ని లైన్ ఇవ్వాలి. సో ఇంతే. ఇన్కేస్ మనకి ఇదే లిప్ లైనర్ మొత్తం పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ నేను ఆల్రెడీ ఇంకో లిప్ బామ్ లిప్ కలర్ పెట్టేసుకుందని ఫిక్స్ అయిపోయాను కాబట్టి నాకు ఇప్పుడు ఇది వద్దు. నేను సమ్ టైమ్స్ నేను దాన్ని టైం సెట్ అవ్వకపోయినా, లేకపోతే నేను కొంచెం ఫాస్ట్గా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకునే సిచ్యువేషన్లో సడన్ ప్లాన్స్ ఉంటాయి కదా మనకి, అలాంటి సిచ్యువేషన్లో దీన్నే పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. వై బికాస్ నేను ఆల్రెడీ లిప్ బామ్ యూజ్ చేశాను కాబట్టి మనకు అంతేం అనిపించదు, నాకు బాగా అనిపిస్తుంది. అండ్ నేను ఇప్పుడు యూజ్ చేసే కలర్ ఇట్స్ పింక్ అనమాట. నేను లిప్స్టిక్ యూజ్ చేయట్లేదు, లిప్ గ్లోవ్స్ యూజ్ చేస్తున్నాను. ఎందుకు అండి, నేను నాకు ఇష్టం. బేసిక్లీ లిప్స్టిక్ ఎందుకు పెడతానంటే ఎక్కువసేపు ఉండడానికి, స్ప్రెడ్ అవ్వకుండా. అరే మనం బయటకు వెళ్తున్నాం కదా, మనం అంతా ఇప్పుడు మెయింటైన్ చేయలేము అనుకుంటే లిప్స్టిక్ పెట్టేసుకుంటాను. లేదు మనం దీన్ని క్యారీ చేయొచ్చు, పర్లేదు, నేను వెళ్ళే ప్లేస్ బట్టి నాకు ఇది వర్క్ సెట్ అవుతుంది అనుకుంటే నేను ఆల్మోస్ట్ లిప్ గ్లోవ్స్ యూజ్ చేస్తాను.
అంటే మంచిగా అనిపిస్తుంది. అండ్ కాకపోతే ఈ కరోనా వల్ల ఇప్పుడు మాస్క్ పెట్టుకుంటే మాస్కే సగం అంటుతుందండి. అసలు ఆయన చాలా ఇబ్బందిగా ఉంది. బట్ ఈ కరోనా వెళ్ళేంత వరకు, ఈ మాస్క్ పెట్టుకునేంత వరకు మనం కొంచెం మ్యాటీగా ఉండే లిప్స్టిక్స్ పెట్టుకోవడమే బెటర్. లేదు మనం పర్లేదు అకేషన్స్కి ఇలా వెళ్తున్నాము, మనం కొంచెం మాస్క్ లేకుండా ఉండగలము అనుకుంటే ఇది యూజ్ చేస్తే బెటర్. లేదా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని లిప్స్టిక్ లైట్గా పెట్టుకొని దానిపైన ఇది కొంచెం హ్యాండ్తో పెట్టుకున్నా చాలా బాగుంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ నేను నెక్స్ట్ యూజ్ చేసేది ఏంటంటే బొట్విల్లా. అది సమ్ టైమ్స్ పెట్టుకుంటాను, సమ్ టైమ్స్ నేను పెట్టుకోను. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీని తర్వాత ఫైనల్గా మిగిలిపోయింది నా ఇయర్ రింగ్స్. సో ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటే నా ఫైనల్ లుక్ ఇదే. సో ఫైనల్గా నేనైతే అసలు ఏం హెయిర్ స్టైల్ వేసుకోను. బికాజ్ నాది కర్లీ హెయిర్ కదా, మోస్ట్లీ లీవ్ చేస్తాను, లేదా సైడ్ పిన్ పెడతాను, లేదా ఇలా ఒక ఫ్లక్కర్ పెట్టుకుని వదిలేస్తాను. ఎందుకంటే నేను షూటింగ్స్లో కూడా మా డైరెక్టర్ సార్ కానీ మా కెమెరామెన్ సార్ కానీ ఎప్పుడు కొంచెం ఆ హెయిర్ సర్దుకోమని ఎప్పుడు చెప్పరు. నా పక్కన ఉన్న వాళ్ళందరికీ ఒక 10 సార్లు చెప్తారు. నా హెయిర్ ఏంటంటే ఒకవేళ చేసినా అలాగే ఉంటుంది, ఎందుకు నేను అసలు ఎప్పుడు చెప్పలేదు ఇప్పటి వరకు. సో నాకు ఇది మాత్రం కొంచెం హ్యాపీ. ఈ హెయిర్ అలాంటి విషయాల్లో నాకు కొంచెం బాగా నచ్చుతుంది. నార్మల్గా అందరూ హెయిర్ స్టైల్ వేసుకున్నప్పుడు అయితే చాలా కోపం వస్తుంది, ఎందుకంటే అన్ని హెయిర్ స్టైల్స్ నేను వేసుకోలేను కాబట్టి. సో నేను ఇలాగే హెయిర్ వదిలేస్తాను, కొంచెం క్లిప్ అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను ఇన్ కేస్ నా సిచ్యువేషన్స్ బట్టి. అది కొంచెం ఎటైనా బెండ్ అయిందని కూడా చేసుకుంటాం, లేదంటే లైట్ తీసుకుంటాం. ఫైనల్గా డన్ అయిపోయింది నా రొటీన్ మేకప్. ఏంటంటే నేను మళ్ళీ ఒకసారి మీ అందరికీ చూపించేస్తాను వాట్ ఈజ్ వాట్ అనేది. ఫస్ట్ నేను యూజ్ చేసింది టోనర్ అనమాట. అది దిస్ వన్ టోనర్ యూజ్ చేశాను. అండ్ దీని తర్వాత నేను నెక్స్ట్ యూజ్ చేసింది ఏంటంటే నా క్రీమ్. ఎవ్రీడే నేను మార్నింగ్ యూజ్ చేసే క్రీమ్ ఇది, స్కిన్ డిఫెన్స్ అని. దీని తర్వాత మనకి స్పాట్స్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు, స్పాట్స్ లేకపోతే యూజ్ చేయొద్దు అని చెప్పారు. ఇట్స్ కన్సీలర్ మ్యాక్ థర్డ్. అండ్ దీని తర్వాత నేను యూజ్ చేసింది కాంపాక్ట్ పౌడర్, దిస్ వన్ ఆల్సో మ్యాక్. అండ్ దీని తర్వాత నేను యూజ్ చేసింది ఐబ్రోస్ ప్యాలెట్ మిస్ క్లైర్. అండ్ దీని తర్వాత నేను యూజ్ చేశాను ఐషాడో. నా ఐషాడో అదంతా అసలు ఎంత నచ్చిందో తెలుసా. నేను అంటే మోస్ట్లీ కొన్ని కలర్స్ 4-5 కలర్స్ యూజ్ చేస్తాను. అండ్ నాకు ఇది ఎంత కంఫర్ట్ ఉందంటే అంత కంఫర్ట్ ఉంది. ప్లీజ్ ఐ షేడ్ అంటే పిచ్చిన వాళ్ళందరూ ఈ బ్రాండ్ తీసుకోండి, చాలా చాలా బాగుంది. నేను యూజ్ చేసిన ఒక 5-6 బ్రాండ్స్లో వన్ ఆఫ్ బెస్ట్ అండ్ మై ఫేవరెట్. అండ్ ఇది అయిపోయిన తర్వాత నేను అప్లైన్లో కాజల్ యూజ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి షుగర్లో బ్లూ కలర్ లైనర్ ఇది. సో నేను వేసుకున్న డ్రెస్కి బ్లూ కంఫర్ట్ అనిపించింది, అందుకే బ్లూ వేసుకున్నాను. బట్ ఆల్వేస్ లవ్ బ్లాక్. అండ్ దీని తర్వాత ఏం వేసాను, దీని తర్వాత మస్కరా వేసాను, కలర్ ఇట్స్ కలర్ మస్కరా. అండ్ దీని తర్వాత నేను లిప్ బామ్ యూజ్ చేశాను. అండ్ లిప్ లైనర్లో చాలా బ్రాండ్స్ ఉంటాయి. ఇది ఏ బ్రాండ్ ఎంఎంఎన్ ఉంది. యాక్చువల్లీ ఇది ఆన్లైన్లో ఎప్పుడు షాపింగ్ పెడితే ఒక ప్యాకేజ్ వచ్చింది. బట్ మనం మైగ్లామ్ కానీ సమ్ 3-4 బ్రాండ్స్ ఉన్నాయి, దాంట్లో లైనర్ చాలా బాగుంటుంది. మనం లిప్స్టిక్ వేయకుండా ఓన్లీ లైనర్ వేసుకున్న అవుట్లుక్ అద్దరిపోతుంది. అండ్ టోటల్లీ నైకా లిప్ గ్లాస్ మై వన్ ఆఫ్ ఫేవరెట్. చూసారు కదా నేను ఇంత రెడీ అయినా ఓన్లీ ఆ లిప్ గ్లాస్ వేసుకుంటే నా అవుట్లుక్ వచ్చింది. అండ్ నేను కూడా ఫుల్ సాటిస్ఫైడ్. అని ఎంతసేపు రెడీ అయినా నాకు ఏం అనిపించలేదు, బట్ అది వేసుకుంటే మాత్రం సో హ్యాపీ. సో నేను ఇప్పుడు యూజ్ చేసిన దాంట్లో ఎక్కడ కూడా మేకప్ లేదండి, మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునేది. నేను ఓన్లీ కన్సీలర్ మాత్రమే మేకప్ యూజ్ చేసే ప్రోడక్ట్ యూజ్ చేశాను. జనరల్గా కాటుకాయ అనేది ప్రతి ఒక్కరు పెట్టుకుంటూ ఉంటారు. సో దీంట్లో మేకప్ ఉందని అనుకోవద్దు, మనం రెగ్యులర్గా బయటకు వెళ్ళినప్పుడు ఏదైతే చేస్తామో అదే వేసుకున్నాను. బట్ వీడియో తరఫున చేయడం వల్ల కొంచెం లాంగ్ అనిపిస్తుంది. బట్ 4-5 ప్రొడక్ట్స్ మాత్రమే. సో థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా వచ్చే వాళ్ళందరూ కూడా ఎలా చూసి నేర్చుకుంటానని ఒక కాన్సెప్ట్తో చేయడం. అండ్ నేను యూట్యూబ్ ఛానల్ కూడా న్యూగా పెట్టాను కాబట్టి సో నాకు కూడా యూజ్ అవుతుందని అలా ట్రై చేశాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఫాలో చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ నేమ్ వచ్చేసి హనీ వడ్డీ యాక్ట్రెస్ అని ఉంటుంది, మీరు దాంట్లో ఫాలో అయిపోవచ్చు. నా ఎవ్రీడే అప్డేట్స్ అన్ని కూడా దాంట్లో ఉంటాయి. ఈ యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ వీడియోస్ మాత్రమే పెడతాను, మిగతా అప్డేట్స్ అన్నీ కూడా అక్కడ చూసుకుందాం. సో వచ్చేసేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.